హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. 2022లో వచ్చిన కాంతార సెన్సేషనల్ హిట్ అందుకుంది. కాంతార బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆ సినిమాకు ప్రీక్వెల్ గా ఇప్పుడు కాంతార చాప్టర్ 1 తెరకెక్కించారు రిషబ్ శెట్టి. కాంతారాలో భూతకోల సాంప్రదాయాన్ని చూపించారు. కాంతార చాప్టర్ 1లో పంజుర్లి, గులిగా దేవుళ్లను పరిచయం చేశారు. ఇంతకీ ఈ పంజుర్లి, గులిగా దేవుళ్లు ఎలా అవతరించారు, వారి వెనుక అసలు కథ ఏమిటన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పంజుర్లి, గులిగా దేవుళ్లు కర్ణాటకలో తుళినాడు ప్రాంతానికి చెందిన స్థానిక దేవతలు. కాంతార సినిమాతోనే వీటి గురించి నేషనల్ వైడ్ గా తెలిసేలా చేశారు రిషబ్ శెట్టి. అసలు ఎవరి ఈ పంజుర్లి, గులిగా, వారి ఆవిర్భావం ఎలా జరిగింది అనేది చూస్తే పంజుర్లి వరాహ రూపంలో ఉండే ఒక సంరక్షక ఆత్మ అని తెలుస్తోంది. గులిగా భూమి ప్రకృతిని రక్షించే దేవుడు అని తెలుస్తోంది. ఈ దేవుళ్లు భూతకోళ్లతో పూజలందుకుంటారు. కర్ణాటక తురునాడి సంప్రదాయం ప్రకారం 5000 సంవత్సరాల క్రిందటే ఈ దేవతలు ఉన్నట్టు తెలుస్తోంది. అప్పటి వారు భూత పూజ అని పిలిచేవారు. అయితే భూతం అనగానే అందరికీ దెయ్యాలు, చెడు ఆత్మలు అనుకుంటారు. కానీ పంజుర్లి, గులిగకు వాటితో ఎలాంటి సంబంధం లేదు. సినిమాలో చెప్పినట్టుగానే పంజుర్లి, గులిగా ఇద్దరు సంరక్షణ ఆత్మలే. ప్రకృతిని గౌరవించే, ధర్మం న్యాయాన్ని పాటించే వారిని వీరు రక్షిస్తారు. ప్రకృతిని నాశనం చేయాలని చూస్తే అలాంటి వారిని వీరు శిక్షిస్తారు. కాంతార సినిమాలో చూపించిన పంజుర్లి కథ నిజంగానే అద్భుతం అనిపించింది. పురాణాల ప్రకారంగానే సినిమాలో అలా చూపించారు. కైలాస పర్వతంలో అడవి పంది చనిపోయిన తర్వాత దాని పిల్ల అనాథ అవుతుంది. అప్పుడు పార్వతీదేవి కరుణతో ఆ బిడ్డను దత్తత తీసుకుంటుంది. అయితే విషయం తెలిసిన శివుడు కోపంతో రగిలిపోతాడు. కైలాస పర్వతం నుంచి వరాహాన్ని బహిష్కరిస్తాడు. అప్పటికే పార్వతీదేవి ప్రేమతో ఆ వరాహం పంజుర్లిగా మారుతుంది. అడవులు, ప్రకృతి ప్రపంచానికి రక్షకుడిగా పంజుర్లి ఉంటుంది. పార్వతీదేవి ప్రేమ నుంచి పంజుర్లి వస్తే ఆమె కోపం నుంచి గులిగా ఏర్పడుతుంది. విశ్వ వినాశన టైంలో శివుడు విసిరిన రాయి నుంచి గులిగా ఉద్భవించిందని చెబుతూ ఉంటారు. గులిగా న్యాయానికి అవతారంగా చూస్తారు. దైవానికి ప్రతీకారంగా కూడా గులిగా ఉంటుంది. విష్ణువరం వల్ల ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ గులిగా ప్రత్యక్షమవుతుంది. అలా పంజుర్లి, గులిగా గురించి, భూతకోల సాంప్రదాయం గురించి కాంతారతో పాటు కాంతార చాప్టర్ 1లో రిషబ్ శెట్టి చూపించారు. సినిమాలో రిషబ్ శెట్టి నట విశ్వరూపం చూసి థియేటర్లో ఆడియన్స్ కు పూనకాలు వచ్చాయి. రిషబ్ శెట్టి నిజంగానే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఒక నటుడిగా, డైరెక్టర్గా 100కి 100 మార్కులు సాధించారు.